హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పుష్యంతో పైన నేను పుష్యమి. ఈరోజు వినాయక చవితికి వేసుకునేలా ఒక సింపుల్ గణేష్ రంగోలీని చూపిస్తున్నాను. సో దానికి లీఫ్ షేప్ ఆకు ఆకారంలో గీసుకొని బ్యాక్గ్రౌండ్ అంతా గ్రీన్ వేసాను. సో గ్రీన్ మీద మనకి రెడ్ అయితే బాగా ఎలివేట్ అవుతుందని చెప్పి ఇలా రెడ్ కలర్లో సింపుల్గా వేస్తున్నాను గణేష్ని. ఎందుకంటే చాలా ఈజీగా చిన్న పిల్లలు కూడా వేయగలిగేలా ఉండాలనేది నా కాన్సెప్ట్ అనమాట. అందుకనైతే నేను గణేష్ని ఇలా ఈజీగా వేశాను. కిరీటం కూడా పెడితే ఇలా గీట్లు పెడితే అది కిరీటం లాగా ఉంటుందన్నమాట. సో ఇంకా బ్యాక్గ్రౌండ్ ఎలివేట్ చేయడానికి నేను ఆకులకుండే ఈనుల్లాగా గీసి వాటికి ఎల్లో కలర్ని చూస్ చేసుకున్నాను. సో మీరు చూస్తే ఇది చాలా ట్రెడిషనల్ లుక్ ఉంటుంది, ఇంకా చాలా అందంగా ఉంటుంది. నాకైతే ఏ ఫెస్టివల్ అయినా గుమ్మంలో రంగోలీ ఉంటే పండగ వైబ్స్ అక్కడే కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో అందుకని నాకైతే రంగోలీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను నేను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ రంగోలీని ట్రై చేయండి. వినాయక చవితికి మీరు మీ కుటుంబ సభ్యులతో బాగా జరుపుకోవాలని వినాయక చవితి కోరుకుంటున్నాను. అందరికీ అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సబ్స్క్రైబ్ ఉంటే నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది. మీ లైక్ కూడా నాకు చాలా పాజిటివ్ వైబ్స్ని అయితే ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.